వేములవాడ 7వ వార్డు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై తప్పుడు ప్రచారాలను లబ్ధిదారులు ఖండించారు. వేములవాడ పట్టణంలోని 7వ వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలపై తప్పుడు ప్రచారాలను పలువురు లబ్ధిదారులు ఖండించారు. మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి జరుగుతున్న ప్రచారాలను ఖండిస్తూ ప్రభుత్వం అందజేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రొసీడింగ్స్ను ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు డబ్బులు తీసుకొని ఇండ్లు ఇచ్చారన్న ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ ఆరోపణలు లబ్ధిదారులు స్పందిస్తూ తమకు ఇండ్లు పూర్తి పారదర్శక ప్రక్రియలోనే కేటాయించారని స్పష్టంగా తెలిపారు. ఏ ఒక్కరికి రూపాయి కూడా ఇవ్వలేదని అధికారుల సమక్షంలో అర్హత కలిగిన వారినే ఎంపిక చేశారని లబ్ధిదారులు స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు మానుకొని నిజాలను పరిశీలించకుండా విమర్శలు చేయడం పద్ధతి కాదని లబ్ధిదారులు అన్నారు. మాకు జాగా ఉంటేనే మాకు పట్టాలు అవి కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చిండ్రు. మాకు లేవు అని ఎవరో చెప్పిన వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడాలి. మాకు ఈ 5గురు మా దగ్గర నుంచి ఎట్లాంటి ఒక రూపాయి కూడా ఆశించలేదు. వాళ్ళు కనీసానికి సింగిల్ టీ కూడా మాకు వచ్చి తాగలేదు. వాళ్ళే మీకు వచ్చినాయని చెప్పి పేర్లు వచ్చినాయంటే మేము పోయి తీసుకున్నాం కలెక్టర్ దగ్గర నుంచి, కానీ మాకు ఎట్లాంటి వాళ్ళు లంచాలు తీసుకోలేదు. ఎక్కడో ఉండి దూరంగా ఉండి మాట్లాడు కాదు, దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడురు. మేము కూడా ఏ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడికైనా ఏ సార్ దగ్గరకు వచ్చైనా మాట్లాడడానికి మేము ముందుకు వస్తాము. తిరుగు బాలవ సుంకపక్క బాలవ సరువు మేము ఎమ్మెల్యే సార్కు నమస్తే పెడుతున్నాం, దండం పెడుతున్నాం. వచ్చిండు మా ఆదిశీనాన్ని వచ్చిండే అని. మాకు ఇన్ని రోజుల గోలే ఏం లేదు. 50 ఏళ్ళ మట్టి గోడలు పెట్టుకుంటే మట్టి గోడలు ఒదికి ఊలుతున్నాయి, అవి ఊలుతున్నాయి. పెంక ఇండ్లకి ఇస్తాము, అన్నిటికి ఇస్తాము అంటే మేము పెట్టుకున్నాం సార్. వాళ్ళు కూడా 3 సార్లు వచ్చారు. సార్లు వచ్చి చెక్ చేసుకపోయిండ్రు. చెక్ చేసుకునే రాసుకున్నారు, ఫోటోలు దించుకున్నారు సారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కుట్ర పెట్టుకొని ఇట్లా మాట్లాడు న్యాయం కాదు. ఎవడే కానీ ఉన్న కాడ ఉండుండ్రి, మంచిగా ముందుకు రావద్దు. ఎవడే కానీ ముందుకు వచ్చినోడు మంచిగా ఉండడు. మేము లేని వాళ్ళం కౌలు పట్టుకొని బతుకుతున్నాం. 20 ఏళ్ళు ఆయన 20 ఏళ్ళ కౌలు పట్టుకొని బతుకుతున్నాం. మేము కట్టం చేసుకొని బతుకుతున్నాం. మట్టి గోడలు ఇండ్లు 50 ఏళ్ళ ఇండ్లు కట్టుకొని అవి ఊలుతున్నాయి. రేకులు వేసుకున్నాం, అవి ఊలుతున్నాయి. మేము ఇండ్లు పెట్టుకుంటే ఇల్లు వచ్చినందుకు ఇంత కుట్ర ఎందుకు పొందుతున్నారు? మేము ఒక్క రూపాయి కూడా ఒకరికి లంచం ఇస్తే మా పిల్లలతో ఒట్టేసి చెప్తున్నాం. ఒక్క కూడా అట్లా అనద్దు, అంటే అట్లా అనాలి. మేము ఒక్కరికొక రూపాయి కూడా ఇవ్వలేదు. మాకింత ఛాయలు ఓపించుకుంటే తోలుకపోతే పోయినాం. మొన్న ఎమ్మెల్యే సార్ తాటికి పోయినాం. మేము ఇచ్చిండు ఇవరకు మాకేమన్నా ఇచ్చిండా? మాకు రూపాయి దానం చేసినోడు ఉన్నాడా? మేము ఎవరికి రూపాయి కూడా ఇవ్వలేదు. మమ్మల్ని అనద్దు. మాకు ఇల్లు లేక మేము ఏడుతున్నాం. మేము కట్టం చేసుకొని బతుకుతున్నాం, కౌలు చేసుకొని బతుకుతున్నాం. జాగలు భూములు లేక మాకు ఎక్కడున్నాయో చూపెట్టమని. ఏ బంగ్లాలు ఉన్నాయో, ఏ భూములు ఉన్నాయో, ఏ పట్టాలు ఉన్నాయో మా ఆధార్ కార్డులు అన్నీ తెచ్చి ఓడతాం. అవి అన్నీ తీసుకుపోయి చూపెట్టుండ్రి. అట్లయితే మేము ముందుకు రాను. ఈ ఊళ్ళో కూడా ముందుకు వచ్చి పేపర్ రాసిన ముందుకు రావాలి. దుర్గమ్మ అక్కడ మాది తిప్పపురము గ్రామం. అది అక్కడ మాకు నీళ్ళు వచ్చినాయి. వరే దిక్కు మా ఇండ్లు ఉన్నాయి. మాకు పొడిగ జంగాలన్నా మాకు నీళ్ళు వచ్చినా ఏ సార్ రాలే. మాకు ఎమ్మెల్యే సార్ వచ్చిండు. మేము నడుములు మాట నీళ్ళు ఉన్నాయి కూడా మమ్మల్ని తీసుకొచ్చిండు. మాకు అన్నం పెట్టిండు. మేము బడిలో వండుకున్నాం. మేము పాములు చంపినాము. మా ఇంట్లోకి వచ్చి మేము మాకు దుప్పట్లు దుప్పట్లు ఇచ్చిండు. మాకు ఇండ్లు వచ్చి మాకు ఇండ్లు చూసి మాకు ఇండ్లు ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళు మాకు ఇండ్లు ఇచ్చిన వాళ్ళ మీద లంచం తీసుకురని సమాచారం చేస్తారు, పేపర్కి ఇస్తారు. అది న్యాయం కాదు. ఎవడది చెప్పిండో వచ్చి చూడు. మనం వచ్చి మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని చూసి మమ్మల్ని ఇండ్లు ఇవ్వను. ఎవరికి ఉన్నాయో ఎవరికి లేవో మమ్మల్ని మేము ఎవరికి లంచమే లే. మేము కాళ్ళ మీద వాడి ఎమ్మెల్యే సార్ కాళ్ళ మీద వాడి మా ఇండ్లు చూపించి మేము అడుకొని మేము కట్టుకుంటాం. మాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మేము కట్టుకోవాలని అనుకుంటున్నాం. మాకు ఇంట్లోకి రాకుండా వాళ్ళని చేస్తే మంచిగా ఉండదు. మాకు ఎమ్మెల్యే సార్ తెలిసింది కాబట్టి మేము మాకు ఇచ్చింది కాబట్టి మేము కట్టుకుంటున్నాం. మేము ఎవరికి రూపాయి ఇవ్వలే, మేము ఎవరు ఇవ్వలే. మా ధైర్యంగా మేము వస్తున్నాము, మా ధైర్యంగా కట్టుకుంటున్నాము. మా ధైర్యంగా మాకు సార్ ఇచ్చిండు. మమ్మల్ని చూసి మా పరిస్థితి చూసి మాకు ఇచ్చిండు. మాకు పొడి జంగలు గాలి కానీ, మాకు డే కానీ, మాకు నీళ్లు కానీ, ఎవి కానీ, మాకు మోటార్ కానీ అన్నీ కూడా ఇప్పుడు చూసి మాకు ఇవ్వండి. ఏవి ఉన్న ఆస్తులు ఉందని బంగ్లాలు ఉందని కూడా అవి తీసేసి కాల్ చేసి ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వండి. నా పేరు డొక్క వెంకటమ్మ. మీరు ఎవరో తమ్మి మా మీద ఆరోపణ చేశారు. మీరు కూడా చూసారు. మా ఇండ్లు చూసిర్రు, మా జాగా చూసిర్రు, మాది అన్నీ చూసిర్రు. మీరు అన్నీ చూసి కూడా మీరు ఇట్లా వాళ్ళ మీద ఆరోపణలు చేసుడంటే మరి మీరు చూసిన వాళ్ళకి మీకేమి ఇచ్చినాం? మేము వాళ్ళకేమి ఇస్తాం? మేము వాళ్ళే మమ్మల్ని వాళ్ళు సాయం చేయాలి, వీళ్ళు మంచిగా ఉండాలనే మాకు అన్ని తీర్లు అరుచుకున్న వాళ్ళ మీద ఇప్పుడు ఎమ్మెల్యే సాప్ వచ్చిండు కాబట్టి మాకు మాకు ఇండ్లు వచ్చినాయి కాబట్టి మేము సంతోషపడుతున్నాం. కాబట్టి ఆ సంతోషం 2 నిమిషాలు కూడా మీరు తీర్చలేకపోతున్నారు. తమ్మి మీరు ఎందుకు ఇట్లా మా మీద? మేమేమన్నా శత్రువులమా? మీతోని మేము తిరిగిన వాళ్ళమేనా?
మీకు దండం పెడతా. మేము ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, మేము ఎవ్వరికి ఇవ్వలేము కూడా, మేము ఇచ్చి కూడా బతకలేము. ఈ ఆనకాలం ఎట్టెళ్తుందో మాకే తెలియదు, మేము ఎట్లా బతుకుమో తెలియదు. మాకు అంత బతుకుతున్నామని మీకు కూడా తెలుసు. తమ్మి మీరు అట్లా పెట్టు న్యాయం కాదు. వాళ్ళు 5 మాకు ఏమీ ఇవ్వలేదు, వాళ్ళే ఛాయలు ఒప్పించి ఆటో కిరాయిలు ఇచ్చి మమ్మల్ని పంపి లంచాలు ఇచ్చేంత పొజిషన్ మాకు లేదు. అసలు బతుకు మాది కాదు.